నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు అనుసరించాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా। వేటపాలెం వాకావారిపాలెం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం। విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 35 ఎకరాల గడ్డి వాములు అగ్నికి ఆహుతి, సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం। చీరాల షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా షిరిడీనాథుని లక్ష మల్లెల పూజ కార్యక్రమం, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ భాషా ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను అభ్యర్థులకు క్షుణ్ణంగా వివరించారు। జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు। ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో బాపట్ల కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఆయన సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ భాషా మాట్లాడుతూ ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాలను అభ్యర్థులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉందని చెప్పారు। ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తామన్నారు। ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు। ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది అన్నారు। పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 12 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్ కొరకు మరో 2 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు। ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, మరోవైపు ఈవీఎం యంత్రాల లెక్కింపు జరగనుందన్నారు। ఒక్కొక్క టేబుల్ కి ఒక ఏజెంట్ ను నియమించుకునే అవకాశం అభ్యర్థులకు ఉందన్నారు। ఇదే క్రమంలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు। ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 100 మీటర్ల దూరంలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు। లెక్కింపు చివరి దశలో ర్యాండమ్ గా ఎంపిక చేసిన 5 వీవీప్యాట్స్ యంత్రాలను తెరిచి అందులోని ఓట్ల స్లిప్పులను లెక్కిస్తామని చెప్పారు। ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఏజెంట్లు బయటికి వెళ్లరాదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సంయమనంతో వ్యవహరించాలన్నారు। కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణకు పాల్పడిన ఇతర పార్టీ అభ్యర్థులను, ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు। కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలన్నారు। సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు, పోటీలో ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు। మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మైసెల్ఫ్ అండ్ ఎస్పీ గారు, జేసీ గారు, సో అందరూ కూడా కౌంటింగ్ ప్రాసెస్ గురించి, కౌంటింగ్ డీటెయిల్స్ గురించి కొన్ని విషయాలు మీకు అందరి దృష్టిలో పెట్టడానికి ఈరోజు మీటింగ్ చేస్తాను। ఆయన బోత్ క్యాండిడేట్, సో కౌంటింగ్ ఎక్కడెక్కడ ఏ హాల్స్లో జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ కాకుండా దయచేసి మీ ఏజెంట్స్, మీరు మీ ఎలక్షన్ ఏజెంట్స్ రండి। 100 మీటర్ల తర్వాత మనకి ఓన్లీ నడిచి రావాల్సి ఉంటుంది। సో దట్ ఈస్ ద నార్మ్। సో మీ వెహికల్స్ అక్కడ దాకా అలో చేస్తారు, అక్కడ 100 మీటర్ల తర్వాత వెహికల్ డ్రాప్ చేసి అక్కడ నుంచి మీరు అందరూ కలిసి రావచ్చు। బట్ విషయం ఏంటంటే కొద్దిగా ఎర్లీగా రావడానికి ప్రయత్నించండి। 5:30 లోపు మీరు అక్కడ ఉంటే మంచిది, ఎందుకంటే 6 తర్వాత క్రౌడ్ ఉండి మీరు టయానికి ఇక్కడికి రాలేకపోయినా 8 o'clock ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు వెయిటింగ్ ఏమి ఉండదు। 8 కంటే 8కి స్టార్ట్ చేస్తారు కౌంటింగ్, అప్పుడు ఆ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే 1 by 1 చూసి అందరు పంపించాల్సి ఉంటుంది కాబట్టి టైం పడుతుంది। ఒక్క ముందు ఏంటంటే నేను చెప్పినట్టుగా మీరు లోపలికి ఎంట్రీ కాగానే 4 కాన్స్టిట్యున్సీలు, వేమూరు, రేపల్లె, పర్చూరు, బాపట్ల అంతా లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ లో నుంచి వస్తే మెయిన్ బిల్డింగ్ లో ఉంటాయి। అద్దంకి, చీరాల వాళ్ళు స్ట్రైట్ గా అలాగే గేట్ నుంచి స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే సెకండ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడ శానిటైజేషన్ తో పెడతాం మేము। సో అక్కడ మీరు ఒకసారి ఎంటర్ అవుతే మళ్ళీ కౌంటింగ్ హాల్ లోకి వెళ్తారు ఏజెంట్స్। కలెక్టర్ గారు చాలా డీటెయిల్ గా ఆల్రెడీ చెప్పడం జరిగింది। సో ఆ రోజు మీరు అందరూ ఓన్లీ క్యాండిడేట్, ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ కి మాత్రం ఎంట్రీ ఉంటుంది। సో వాళ్ళు మాత్రం కౌంటింగ్ సెంటర్ దాకా రావాలి, మిగతా ఎవరు కూడా మీతో పాటు ఎవరైనా వస్తే కూడా నోబడీ విల్ బి లౌడ్ ఇన్సైడ్। సో బయట కూడా వాళ్ళని వెయిట్ చేసేదానికి వీలు కూడా ఉండదు। సో బయట కూడా 144 సెక్షన్ 144 సిఆర్పిసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। సో దాని కింద ఇక్కడ కూడా 4 కంటే ఎక్కువ గ్యాదర్ అయ్యే అవకాశం ఉండదు। సో దయచేసి క్యాండిడేట్ ఏజెంట్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ మాత్రం ఆ రోజు కౌంటింగ్ సెంటర్ కి రావాల్సి ఉంటుంది। ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ ఏఆర్ఓ అంటే అర్థమే। ఈవీఎం కౌంటింగ్ చాలా వరకు ప్రాబ్లమ్స్ లేకుండానే అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఉండదు। బట్ పోస్టల్ బ్యాలెట్ దగ్గర టైం ఒకటి, రెండోది పోస్టల్
వేటపాలెం మండలం పాపాయిపాలెం పంచాయతీ వాకవారిపాలెం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇరువురు రైతులకు సంబంధించిన సుమారు 35 ఎకరాల గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. వేటపాలెం మండలం పాపాయిపాలెం పంచాయతీ వాకవారిపాలెం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామంలోని పులిసుబ్బారావు అనే రైతుకు సంబంధించిన సుమారు 20 ఎకరాల గడ్డివాము అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైంది. ఇంటి సమీపంలోని విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కారణంగా పక్కనే ఉన్న గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిపురవ్వలు పడ్డంతో ఒక్కసారిగా గడ్డివాము నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో రైతు పావులూరి రఘురాజుకు చెందిన మరో 15 ఎకరాల గడ్డివాముకు అంటుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నికి తోడుగా ఈదురుగాలు తోడు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో వాటిని అదుపు చేయడం స్థానికుల వల్ల కాలేదు. సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారుగా 4 లక్షల రూపాయల మేర రైతులకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. చీరాల పట్టణం పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడీనాథునికి లక్ష మల్లెల పూజ వైభవంగా జరిగింది. చీరాల పట్టణం పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడీనాథునికి లక్ష మల్లెల పూజ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో బాబాకు విశేష పాలాభిషేకాలు, ద్రవ్యాభిషేకాలు, అర్చన సేవలు నిర్వహించారు. అనంతరం 108 మంది మహిళలు సహస్రనామ లక్ష మల్లెల పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విశేష మల్లెపూల అలంకరణలో షిరిడి సాయినాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా ఆలయంలో బాబాకు ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని కమిటీ ప్రతినిధులు అన్నారు. విచ్చేసిన భక్తులకు ప్రసాదం అందజేశారు. మందిరంలో ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరం విశేషంగా జరుగుతుంటుంది. అందులో జరిగేటువంటి ఈ లక్ష మల్లెపూల అర్చన కూడా ఒకటి జరుగుతుంటుంది. ఈ మాసంలో ప్రత్యేకించి 108 మంది స్త్రీలతోటి స్వామివారి సహస్రనామం చేయిస్తారన్నమాట. యథావిధిగా ఈ సంవత్సరం కూడా లక్ష మల్లెపూల అర్చన మన మందిరంలో సుమారు 118 మంది స్త్రీలతోటి ఇవాళ ఇక మంచి కార్యక్రమం దివ్యంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా హృదయంగా దీనిలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సాయినాథుని కృపని వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఆరోగ్యశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చిరకాలం వర్ధిల్లాలని, అందరూ ఆనందంగా సంతోషం ఉండాలని కోరుకుంటున్నాము. సాయిరాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల మండలం సాల్మాన్ సెంటర్లోని బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత మెగా దంత వైద్య శిబిరానికి
ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైద్య శిబిరంలో అమెరికాకు చెందిన వైద్యులు రోగులకు సాధారణ దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. చీరాల మండలం సాల్మా సెంటర్లోని బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత మెగా దంత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైద్య శిబిరంలో అమెరికాకు చెందిన వైద్యులు రోగులకు సాధారణ దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. అమెరికా దేశం నుంచి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ జెర్రీ రౌష్, డాక్టర్ జెనెట్, డాక్టర్ శరణ్య ఎల్జిబెత్లు ఈ శిబిరంలో పాల్గొని అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు చికిత్స అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ 2007 సంవత్సరం నుంచి బేరు హాస్పిటల్లో దంత వైద్య శిబిరం ప్రతి సంవత్సరం జరుపుతున్నామన్నారు. మంగళవారం నుంచి శనివారం వరకు శిబిరం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు ఉంటుందని తెలిపారు. అమెరికా వైద్యులు జెర్రీ రౌస్ తన సొంత నిధులతో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరం జరుపుతున్నామని తెలిపారు. చీరాల చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు. బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. మా డెంటల్ క్యాంప్ ఇప్పుడు జరుగుతూ ఉంది, చూస్తున్నాను కదా. ఈ డెంటల్ క్యాంప్లో ఉదయం నుంచి ఇప్పుడు వరకు మేము 40 మంది పేషెంట్స్ని చూస్తున్నాము. మరి ఈ డాక్టర్స్ వచ్చి డాక్టర్ జెర్రీ, డాక్టర్ జెనెట్, డాక్టర్ శరణ్య, డాక్టర్ ఎన్ఎల్సి వీళ్ళందరూ డాక్టర్ జెర్రీ, డాక్టర్ జెనెట్ అమెరికా నుంచి వచ్చారు. వారు వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ శరణ్య, డాక్టర్ ఎన్ఎల్సికి వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ని వచ్చి ఇక్కడ పేషెంట్స్, వాళ్ళు చూసే పేషెంట్స్ వాళ్ళు ఫాలోఅప్గా వాళ్ళకి అప్పు చెప్పి వెళ్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ ఉచితంగానే జరుగుతున్నాయండి. గత వైద్యం ఏది జరుగుతుందో అదంతా ఉచితంగానే చేస్తూ ఉన్నాము. మరి ఈ దీంట్లో పనుల్ని ఇచ్చిపోయిన పనులు కానీ, లేకపోతే విరిగిపోయిన పనులు కానీ, లేకపోతే సిమెంట్ చేయవలసిన పనులు అలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటికీ మేము ఉచితంగానే చేస్తాము. డెంచర్స్ ఏమైనా చేయాలంటే ఇక్కడ తీసేసిన తర్వాత ఇప్పుడు డెంచర్స్ చేయడానికి కూడా చూస్తాను. ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తాము. కోవిడ్ తర్వాత గ్యాప్ వచ్చింది ఒక 4 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ వచ్చే 2019లో మేము చివరి క్యాంప్ చేసాము. అంతకుముందు 2007 నుంచి క్యాంప్స్ చేస్తూనే వచ్చాము, డెంటల్ క్యాంప్స్. 2019 దాకా నెలటంగా చేశాము. 19లో కోవిడ్ నుంచి ఒక 3 years మరి గవర్నమెంట్ ఉన్న రూల్స్ వల్ల కొద్దిగా ఆగి ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరించే క్యాంప్స్ మళ్ళీ సంవత్సరానికి 2 సార్లు ఇలాంటి క్యాంప్స్ జరుగుతాయి. ఇది మన డాక్టర్ జెర్రీ గారి విధానంతో జరుగుతున్నటువంటి దంత వైద్య పరిచయం. ఆయనకు ఉన్నటువంటి సంపాదనలు ఆయన కొంత దాచుకొని మన ఇండియా ప్రజలకి ఏదైనా సేవ చేయాలన్న దృక్పథంతో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన మెటీరియల్ వాడతాం. ఇక్కడ వాడే దంత వైద్య శిబిరంలో వాడే మెటీరియల్ మొత్తం అమెరికా దేశం నుంచి ఆయన సొంత దూదితో సహా ఆయన సొంతంగా తీసుకొచ్చి వాడే మెటీరియల్ ఇక్కడ వాడతారు. ఈ శనివారం దాకా ఇది ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 2 గంటల దాకా మేము చేస్తాము. చివరి పేషెంట్ వరకు, ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిన చివరి పేషెంట్ వరకు మేము కలిసి వాళ్ళు పంపిస్తాం. చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పిన ఘనత దివంగత నేత మాజీ సీఎం నందమూరి తారక రామారావుకి దక్కుతుందని చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య అన్నారు. చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కోసి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ జీవితం ఒక చెరగని ముద్ర వేశారని, అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా తామందరం ముందుకు సాగుతామన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మార్గాలను, అభ్యర్థులు వారి ఏజెంట్లు వెళ్లడానికి వీలుగా ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లు మార్గాల వద్ద దిక్సూచి బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజు కళాశాల ప్రధాన ద్వారం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఉంటే మొబైల్ డిపాజిట్ సెంటర్లో డిపాజిట్ చేయించిన అనంతరం వారిని అనుమతించాలని, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులకు సూచించారు.
అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధిత అధికారుల నుంచి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతించాలన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఏజెంట్ల వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేసుకోవాలన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రహరీ నుంచి 100 మీటర్ల దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకుని తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, అక్కడి నుంచి ఏ ఒక్క వాహనం కూడా అనుమతించరాదని అధికారులు సూచించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయ సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఉంజల్ సేవ అనంతరం స్వామివారిని ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నుల పండుగ జరపనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు తెలిపారు. చీరాల పట్టణంలో స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. చీరాల పట్టణంలో స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ ప్రతినిధి చంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను దుర్వినియోగం చేయరాదని, పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పర్యావరణ కాలుష్యం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో ఊహించని మార్పులు వస్తున్నాయన్నారు. విపరీతమైన వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి పర్యావరణ కాలుష్యమే ప్రధాన కారణమని గుర్తు చేశారు. విచక్షణారహితంగా పెట్రోలియం ఉత్పత్తులను, ప్లాస్టిక్ వస్తువులను వాడడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలతో నేడు మనిషి పోరాటాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ భానుచంద్రమూర్తి, గ్రంథాలయ ప్రతినిధి దానమ్మ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీలో వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5 పురస్కరించుకొని ఎస్సే రైటింగు, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతోంది. దాదాపుగా 30 నుండి 35 మంది పిల్లలు ఈరోజు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క క్రియేటివిటీని చాటుకున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి భవిష్యత్ తరాల వాళ్ళు ఈ డెవలప్మెంట్ పేరుతో మనం పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. ఈరోజు అకాల వర్షాలకు కానీ, తుఫాన్లు విపరీతంగా రావడానికి కానీ, లేదా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడడానికి కారణం కానీ ముఖ్యంగా ఈ గ్లోబల్ వార్మింగ్ కారణం. అంటే వాతావరణంలో పెంచిపోతున్నటువంటి కాలుష్యం. మరి భవిష్యత్ తరాల వాళ్ళు మనం అభివృద్ధి పేరుతో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు స్థాపిస్తూ ఉన్నాం. అదే సమయంలో కాలుష్యాన్ని నివారించేటువంటి పద్ధతులను మనం మర్చిపోతూ ఉన్నాం. మరి రేపటి పౌరులైనటువంటి ఈ బాలలు వాళ్ళ యొక్క భవిష్యత్తును చక్కగా మలుచుకునేందుకు ప్రత్యామ్నాయంగా, అంటే అభివృద్ధి జరుగుతూ కాలుష్యాన్ని తగ్గించేటువంటి విధానంలో మన సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళల్లో ఆలోచన రేకెత్తించడానికి ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు జూన్ 5వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తారు. నా పేరు చంద్రారెడ్డి. నేను ప్రొటెక్ట్ సంస్థ కార్యదర్శిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మెంబర్గా ప్రతినిధిగా ఉన్నారు. ఆ సందర్భంగా జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు వారి ఆధ్వర్యంలో వ్యాస రచన మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ని నిర్వహించడం జరుగుతుంది శాఖా గ్రంథాలయం నందు. అయితే ఇది ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద సమస్య పర్యావరణ సమస్య ఎదుర్కొంటూ ఉంది ప్రపంచం మొత్తం. దాని సందర్భంగా విద్యార్థుల్లో, సమాజంలో మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఒంగోలు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థుల్లో చైతన్యవంతం తీసుకురావడం కోసం డ్రాయింగ్ కాంపిటీషన్ని, వ్యాసరచన పోటీని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గ్రంథాలయం మేడం గారు, అలానే ఎన్టీసీ జిల్లా కోఆర్డినేటర్ పౌని భానుచంద్రమూర్తి గారు, అలానే శ్రీమన్నారాయణ గారు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ సంవత్సరం
ఎడారులు థీమ్ ఇచ్చడం జరిగింది. ఆ థీమ్ ప్రకారం మనం కాంపిటీషన్ పెట్టదు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవుల ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు 2024 మే 28న విస్తరించాయి. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పైన 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 07 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 75 డిగ్రీల తూర్పు రేఖాంశం, 08 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 80.0 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 21 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 92.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది. రానున్న 3-4 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్, మాల్దీవులోని మిగిలిన ప్రాంతాలకు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు, నైరుతి మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. నైరుతి పసిఫిక్ లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియాలో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్ లోని కవోకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2000 మంది సజీవ సమాధయ్యారు. ఈ విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ అండగా నిలిచింది. తక్షణ సాయం కింద $1 మిలియన్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విషాద ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ఉన్న పసిఫిక్ ద్వీప దేశానికి అన్ని రకాలుగా మద్దతు, సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. లోక్సభ ఎన్నికల తుదిపోరు ప్రచారం పతాక స్థాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుంకాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మోదీ జీవించినంత వరకు గిరిజనులు, దళితులు, బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల వారి రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీలు, దళితులు, ఓబీసీల కోటాను గుంజుకొని వాటిని ఓట్ జిహాద్ కు పాల్పడే ముస్లింలకు అప్పగించడాన్ని తాను అనుమతించబోనని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ లో చొరబాటుదారుల ముప్పు నెలకొందని, పలు ప్రాంతాల్లో చొరబాట్ల సవాళ్లు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య తగ్గుముఖం పడుతూ చొరబాటుదారుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన భూములను చొరబాటుదారులు గుంజుకుంటున్నారా లేదా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ఎంకే మీనా గుంటూరులోని స్ట్రాంగ్ రూమ్లను సోమవారం పరిశీలించారు. నాగార్జున వర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ తో కలిపి పరిశీలించారు. అనంతరం జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ పాల్గొన్నారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని సీఈసీ రాష్ట్రాల సీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ భారత్ మార్కెట్లో తన పాపులర్ ఎస్యూవీ మ్యాగ్నెట్ గెజా స్పెషల్ అప్డేటెడ్ వర్షన్ ఆవిష్కరించింది. మ్యాగ్నెట్ గెజా ఆవిష్కరించి ఏడాది పూర్తయిన సందర్భంగా అప్డేట్ వర్షన్ కార్ తీసుకొచ్చింది. 2024 మ్యాగ్నెట్ గెజా ఎడిషన్ కారు ధర 9.84 లక్షలు పలుకుతుంది. ఇంతకు ముందు కురో ఆల్ బ్లాక్ ఎడిషన్ మ్యాగ్నెట్ గెజా CVT స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది. తాజాగా ఇదే సెగ్మెంట్ లో CVT టర్బో ఆప్షన్ లో వస్తున్న మ్యాగ్నెట్ గెజా కారు అత్యంత చౌకగా 10 లక్షల రూపాయలలోపు లభిస్తుందని నిసాన్ తెలిపింది. T20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఆ దేశం నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ కు లిస్ట్ ఏ స్టేటస్ ఇచ్చింది. తద్వారా MLCకి అధికారికంగా T20 లీగ్ గుర్తింపు వచ్చేసింది. అంతేకాదు అసోసియేటెడ్ నేషన్స్ కు చెందిన రెండో లీగ్ గా MLC రికార్డులకు ఎక్కింది. ఇంతకు ముందు UAEకి చెందిన ఇంటర్నేషనల్ లీగ్ T20కి ICCS స్టేటస్ కట్టబెట్టింది. ICC తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో క్రికెట్ ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఏ స్టేటస్ రావడంతో ఇకపై మేజర్ లీగ్ క్రికెట్ లో నమోదైన సెంచరీలు, అర్ధ శతకాలు, బ్యాటర్ల ఖాతాలు చేరుతాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు అనుసరించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా. వేటపాలెం వాకావారిపాలెం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 35 ఎకరాల గడ్డివాములు అగ్నికి ఆహుతి. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం.
చీరాల షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా షిరిడీనాథుని లక్ష మల్లెల పూజ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.